Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic conic sections, multiple choice questions of hyperbola. So hyperbola యొక్క multiple choice questions ని మనం simplify చేద్దాం. So find the equation of conic with focus at directrix eccentricity. సో మనకి ఇక్కడ ఈ 3 వాల్యూస్ని ఇచ్చారు. సో మనం ఇక్కడ పర్టికులర్గా హైపర్బోలా అని చెప్పలేదు, ఎలిప్స్ అని చెప్పలేదు, పారాబోలా, సర్కిల్ ఏ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలో చెప్పలేదన్నమాట. సో కోనిక్ అంటున్నారు. కోనిక్ అంటే మనం ఈ 4 కర్వ్స్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎసెంట్రిసిటీ ద్వారా మనం ఏ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలో అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఈజ్ లెస్ దాన్ 1 అయినట్లయితే ఎలిప్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వల్స్ టు 1 అయినట్లయితే పారాబోలాని, ఈ ఈక్వల్స్ టు 0. సో దీనికి సర్కిల్, ఇది వచ్చి సర్కిల్కి ఇది అవసరం లేదు, సర్కిల్కి ఇవ్వరు. సో ఈ ఈక్వల్స్ టు √2. సో ఇక్కడ మనకి ఈ అనే వాల్యూ √2 కదా, ఇది గ్రేటర్ దాన్ 1. సో కాబట్టి హైపర్బోలా యొక్క ఈక్వేషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సొల్యూషన్ ఎసెంట్రిసిటీ మీద డిపెండ్ అయ్యి మనం 4 కర్వ్స్లో ఏ కర్వ్ కావాలో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫోకస్ ఎస్ ఈక్వల్స్ టు 1, -1, ఈ ఈక్వల్స్ టు √2, డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్ ఈజ్ x - y + 1 ఈక్వల్స్ టు 0. సో మనకి హైపర్బోలా యొక్క డెఫినేషన్ ద్వారా డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్, సో p, లెట్ p x, y be any point on హైపర్బోలా మీద ఏదో ఒక పాయింట్ అనుకుంటే ఎస్ టు ఫోకస్ టు పాయింట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పాయింట్ టు డైరెక్ట్రిక్స్ యొక్క ఈక్వేషన్కి డిస్టెన్స్ అనమాట, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్. సో దీని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్సర్సైజ్లో నేను ఈ ప్రాబ్లమ్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు అది గమనించారంటే మీకు అర్థమవుతుంది. సో SP² ఈక్వల్స్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి రూట్ వస్తుంది. సో ఈ ఫార్ములా అనమాట, ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం, ఈ 2 ఫార్ములాస్ని. సో ఈ 2 ఫార్ములాస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్, ఈ అనేది √2 హోల్ స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం కాబట్టి మాడ్ అనేది ప్లస్ వాల్యూ అవుతుంది, బై స్క్వేర్ చేసాం ఆల్రెడీ. సో రూట్ క్యాన్సిల్ అయిపోయి 2. సో ఇక్కడ ఇది స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి సేమ్ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది x + y + z హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇలా ఎక్స్పాండ్ అవుతుంది, x² + 1 - 2x + y² + 1 + 2y ఈక్వల్స్ టు x² + y² + 1 -2xy - 2y + 2x. సో ఇక్కడ x² y² టర్మ్స్ కామన్ ఉన్నాయి, క్యాన్సిల్. సో ఈ టర్మ్స్ అన్నిటినీ ఇటు సైడ్ తెప్పించుకుందాం, ప్లస్ -2x + 2xy అవుతుంది. సో ఇక్కడ ఇది -2xy + 2x. సో ఇది -2x, ఇది +2x. +2x ఈక్వల్కి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెప్పించుకుంటున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. సో +2, 2 + 2 4x. సో అదేవిధంగా +2y - 2y, ఈ 2yని మనం ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెప్పించుకుంటున్నాం. సో -2y ప్లస్ అవుతుంది, ప్లస్ 4y. ఈ 2y యాడ్ అయ్యి సో +1 + 1 క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ ఓన్లీ +1 ఈక్వల్స్ టు 0. సో 2xy - 4x + 4y + 1. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా కంపల్సరీ ఇలా సేమ్ ఇదే ఉంది, 2xy
ప్లస్ మైనస్ ఇది ఒక్కటి ఇక్కడ ఇంటర్చేంజ్ అయి ఉన్నాయి. సో కాబట్టి సింప్లిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఎక్కడ మిస్టేక్ కాకుండా ప్లస్లు మైనస్లు చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్లో మనం టిక్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఇఫ్ వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ ఆరిజిన్, సో ఒక ఫోకస్ పాయింట్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది, కరస్పాండింగ్ టు డైరెక్ట్రిక్స్, సో ఈక్వేషన్ ఇచ్చారు, ఎసెంట్రిసిటీ ఇచ్చారు. సో సేమ్ ఇంతకుముందు ఎలా ఫైండ్ అవుట్ చేసాం అలానే ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఫోకస్ అనేది పాయింట్ ఇచ్చారు, ఇక్కడ వచ్చి ఫోకస్ అనేది ఆరిజిన్ దగ్గర పాస్ అవుతుంది అని అంటున్నారు. సో లెట్ పి x, y be a point on the hyperbola. So same, s equals to 0, 0, e equals to root 5, directrix 3x plus 4y plus 1 equals to 0. So same, sp square equals to e square pm square. Same distance formulas ఫస్ట్ ప్రాబ్లంలో ఎలా సింప్లిఫై చేసామో అదే. సో ఆరిజిన్ టు డిస్టెన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఈ స్క్వేర్ అంటే 5 ఇంటూ 3x1 ప్లస్ 4y1 ప్లస్ 1 బై 25. సో సేమ్ పైన ఫస్ట్ ప్రాబ్లంలో ఏ ఫార్ములాస్ యూస్ చేసుకున్నామో సేమ్ అదే ఫార్ములాస్ ఇందులో కూడా యూస్ చేసుకుంటున్నాం. ఈ 5ని ఈక్వల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. సో 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈక్వల్స్ టు సేమ్ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ఫార్ములా. సో 3xy అంటే x1 కాదు x అనుకున్నాం కదా పాయింట్స్. సో x ప్లస్ 4y, సో 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 24xy ప్లస్ 8y ప్లస్ 6x. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ని ఇటు సైడ్ పంపిద్దాం. 9లో నుంచి -5x స్క్వేర్ పోతే 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, 16లో నుంచి -5 అవుతుంది ఇటు సైడ్ వస్తే 11y స్క్వేర్ ప్లస్ 24xy. సో ఇదేం మారవు, 6x ప్లస్ 8y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 4x స్క్వేర్, సో ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద వర్టెక్స్ ఆఫ్ ద హైపర్బోలా ఆర్, సో వర్టెక్స్ ఇచ్చారు, ఫోకై పాయింట్స్ ఇచ్చారు, హైపర్బోలా యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్, ఇది సింపుల్గా వర్టెక్స్ ప్లస్ ఆర్ మైనస్ a, 0. సో x కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి x కోఆర్డినేట్స్ 2, 0. సో a ఈక్వల్స్ టు 2, a స్క్వేర్ ఈక్వల్స్ టు 4, ఫోకాయ్ ప్లస్ ఆర్ మైనస్ c, 0. సో c ప్లస్ ఆర్ మైనస్ 3, 0. సో దీని నుండి c ఈక్వల్స్ టు 3. సో c స్క్వేర్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు మనం బీ స్క్వేర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. బీ స్క్వేర్ ఈక్వల్స్ టు రిలేషన్, సో ఇంప్లాయ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. హైపర్బోలాకి ఎక్స్ స్క్వేర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 - 4. సో బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 5. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో ఈ పాయింట్స్ అన్నీ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి కదా. సో మనం ఈ ఫోకాయ్ పాయింట్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. సో మనం స్టాండర్డ్ ఫామ్లో x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఫార్ములాని యూస్ చేసుకుంటాం ఈ ఈక్వేషన్లో. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ వై స్క్వేర్ వై ఈక్వల్స్ టు 1. సో ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్, ద ఫోకస్ ఆఫ్ ద హైపర్బోలా ఆర్. సో మనం ఇక్కడ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, ఫోకాయ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద గివెన్ ఈక్వేషన్ 9y స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఈక్వల్స్ టు 36. సో మనం ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్లో 1 రావాలి కాబట్టి 36తో డివైడ్ చేస్తాం. 9తో 9 4s 36,
936 minus 4 9s 36 1. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. దీని నుండి మనం ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు. సో ఫోకస్ అంటే సి పాయింట్ తెలియాలి కదా. సో సి ఈక్వల్స్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 4 ప్లస్ 9. సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 13. సో ఫోకస్ అంటే ఇక్కడ ఇది ఈ ఈక్వేషన్ని గమనించామంటే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 9 స్క్వేర్ అంటే ఫోకాయ్ పాయింట్స్ అనేది వై యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి వై కోఆర్డినేట్స్లో సి పాయింట్ని రాయాలి. సో 0, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 13. సో దిస్ ఈస్ ద పాయింట్. ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ 5th పాయింట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్స్ ఆఫ్ ది హైపర్బోలా. సో హైపర్బోలా యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. మనం ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకాయ్ ఎంత 2c కదా. సో 2c వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 11 ఈక్వల్స్ టు 0. సో మనం ఈ ఎక్స్ ఉండే టర్మ్స్ని ఒక సైడ్ రాసుకుందాం. సో ఇక్కడ y టర్మ్స్ ఇది కదా. సో దీంట్లో నుంచి రెండు టర్మ్స్లో -3ని కామన్ తీద్దాం. సో వై స్క్వేర్ మైనస్ ప్లస్ కాబట్టి 6లో 3 to 6 సో 2y మైనస్ 11 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో రాసుకుందాం. సో దీనికోసం దీనికి +4 -4ని యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ +3 -3ని యాడ్ చేస్తున్నా. సో +1 ఇక్కడ కామన్ తీసాం. సో +3 -11 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది +3 -4 -11 సో టోటల్ -12 ఈక్వల్స్ టు 0. కాకపోతే మనకి ఇక్కడ హైపర్బోలా ఈక్వేషన్ ఎలా రావాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 రావాలి. సో ఆర్హెచ్ఎస్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి 1 రావాలి కాబట్టి 12తో డివైడ్ చేస్తున్నాం ఇక్కడ ఈ ఈక్వేషన్కి. సో 12 -3 సో 3తో 2 3 4 12 సో 1 ఇదన్నమాట ఈక్వేషన్. సో దీని నుండి మనకి ఈ ఈక్వేషన్ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది కదా. సో దీని నుండి మనం ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 బి స్క్వేర్ ఈక్వల్స్ టు 4. సో దీని నుండి సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దీంట్లో సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎంత 12 ప్లస్ 4 సి స్క్వేర్ ఈక్వల్స్ టు 16 c equals to 4. So distance between foci 2c kada. Distance between foci 2c. So 2c 2 into 4 2 4s 8. So answer is 8. So third one answer. So next 6th problem. The problem సో ఇక్కడ మనం ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఇచ్చారు. సో ఇక్కడ మనకి డినామినేటర్లో సి వాల్యూ ఒకటి ఉంది. సో ఈ సి వాల్యూని ఎక్కడ ఈ పాయింట్ యొక్క లిమిట్స్ని మనం ఈ సి పాయింట్ యొక్క ఇది ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో మనం హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకి స్టాండర్డ్. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్తోనే స్టార్ట్ అయ్యి ఉన్నా కూడా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వాల్యూ పాజిటివ్ బి స్క్వేర్ వాల్యూ నెగిటివ్ ఉండాలి. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంది. సో కాబట్టి 9 మైనస్ సి అనేది గ్రేటర్ దాన్ 0. అదేవిధంగా 5 మైనస్ సి అనేది లెస్ దాన్ 0 అంటే ఇది నెగిటివ్ వాల్యూస్ ఇది పాజిటివ్ వాల్యూ. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తామన్నమాట.
సో సి అనేది సి ఈజ్ గ్రేటర్ దాన్ 9, 5 ఈజ్ లెస్ దాన్ సి ఈజ్ లెస్ దాన్ 5. సో సి ఈజ్ less than C is less than 9, C is greater than 5. సో అంటే దీని C యొక్క లిమిట్ ఎలా ఉంది? ఇప్పుడు 5 కంటే చిన్నది, 9 కంటే చిన్నది. సో కాబట్టి 5 ఈజ్ లైస్ బిట్వీన్ 5 అండ్ 9. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. సో 5x². సో ఇక్కడ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, మళ్ళీ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ని ఇచ్చారు. సో దీని యొక్క ఎసెంట్రిసిటీస్, ఈ వచ్చి ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ, ఈ డాష్ అనేది హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ. సో ఇప్పుడు ఈ ఇంటూ ఈ డాష్ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఇంటూ ఈ డాష్ అంటే ఈ వాల్యూ, ఈ ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు సి బై ఏ కదా. సో మనకి సి వాల్యూ కావాలి. సో ఎలిప్స్ ఉన్నప్పుడు సి ఈక్వల్స్ టు, రిలేషన్ మారిపోతుంది కదా ఎలిప్స్కి హైపర్బోలాకి. సో సి ఈక్వల్స్ టు √(a² - b²). హైపర్బోలా ఉన్నప్పుడు సి అనేది a² + b². సో ఇది కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇక్కడ సి వాల్యూని హైపర్బోలా ఉన్నప్పుడు, ఎలిప్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి. సో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ 5x² + 9y² = 45. సో మనం ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో రాసుకుందాం. 45 అంటే 9 + y²/5 = 1. సో దీని నుండి సి అంటే ఏంటి? ఎలిప్స్కి √(a² - b²/a) = √9 - 5/3. సో √4/3. సో √4 వాల్యూ 2/3. సో ఇక్కడ హైపర్బోలా యొక్క ఈక్వేషన్. సో హైపర్బోలా యొక్క ఈక్వేషన్ 5x² - 4y² = 45. సో ఇక్కడ 4 అనమాట. సో దీని నుండి x²/9, 45తో డివైడ్ చేస్తున్నాం, 4తో 45 డివైడ్ కాదు. సో y²/45/4. సో ఇక్కడ ఉండే 4ని డినామినేటర్లో పంపించామన్నమాట. సో =1, 45తో డివైడ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఎసెంట్రిసిటీ E = c/a, C = √(a²+) హైపర్బోలా ఉన్నప్పుడు C వాల్యూ a² + b²/a. సో √(a² 9, b² వచ్చి 45/4 బై a వాల్యూ 3. సో ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎల్సిఎం తీసామంటే 4, 36 + 45, 9 4 45 బై 3 = √81/4/3. సో 81 అంటే 9/4 ఇంటూ 3. సో ఇది డినామినేటర్లో ఉంది, ఇంటూ √4కి వాల్యూ √2, 2 × 3. సో 3 1s 3 3s. సో దీని యొక్క వాల్యూ 3/2. సో ఈ డాష్ ఈ, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ఇంటూ ఈ డాష్. సో ఈ వాల్యూ ఎంత? 2/3 ఇంటూ ఈ డాష్ వాల్యూ 3/2. సో 3 3 గెట్ క్యాన్సల్, 2 2 గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనకి మిగిలేది 1. సో 2 1s 2 1s, 3 1s 3 1s. సో ఈ ఇంటూ ఈ డాష్ వాల్యూ ఎంత? మనకి 1. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 8th ప్రాబ్లం. If the foci of the ellipse and the hyperbola coincide, then b² = 2. సో ఇప్పుడు ఎలిప్స్ అనేది ఇలా ఫామ్ అయి ఉంది, హైపర్బోలా అనేది ఇలా ఫామ్ అయి ఉంది. సో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మనం b² వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హైపర్బోలా యొక్క ఫోకాయిస్ మళ్ళీ ఎలిప్స్ యొక్క
ఫోకాయిస్ కామన్ అనమాట, రెండిటికి సేమ్ ఉన్నాయి. ఈ విధంగా ఫామ్ అయి ఉన్నప్పుడు ఎలిప్స్ యొక్క హైపర్బోలా యొక్క ఫోకాయిస్ ఈక్వల్ అనమాట, సేమ్. సో సొల్యూషన్ ఎలిప్స్. సో ఎలిప్స్ ఈక్వేషన్ వచ్చి ఇది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్, సో ఎలిప్స్కి సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంతకుముందే మనం రాసుకున్నాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 16 ఈక్వల్స్ టు 1. దీంట్లో నుంచి మనం సి స్క్వేర్ ఈక్వల్స్ టు 25 మైనస్ 16. సో సి స్క్వేర్ ఈక్వల్స్ టు 9. సో దీని నుండి మనకి సి వాల్యూ సి ఈక్వల్స్ టు 3. సారీ, సి ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ హైపర్బోలా. హైపర్బోలా యొక్క సి స్క్వేర్ ఏ స్క్వేర్కి రిలేషన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ సి స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ ఈక్వేషన్లో బి స్క్వేర్ వాల్యూ ఇవ్వలేదు. సో ఈ బి స్క్వేర్ వాల్యూనే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఇవి రెండిటి యొక్క ఫోకాయ్ పాయింట్లు ఈక్వల్ కదా, సేమ్ పాయింట్స్ కదా. సో కాబట్టి సి వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, సి స్క్వేర్ వాల్యూ 9 అని. సో ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 9 ఈక్వల్స్ టు 4 ప్లస్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ ఈక్వల్స్ టు 5. సో బి స్క్వేర్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5. నెక్స్ట్ నైన్త్ వన్. సో నైన్త్ వన్, ఫర్ ద హైపర్బోలా ఈ ఈక్వేషన్ ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిమైన్స్ కాన్స్టెంట్స్ వెన్ ఆల్ఫా ఈజ్ వేరియస్. సో ఇక్కడ మనం ఈ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ దేని మీద డిపెండ్ అయ్యి చెప్తాం, మనం ఎప్పుడు ఫోకస్ పాయింట్ మీద, ఫోకాయ్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి చెప్తాం. సో ఇక్కడ మనం గమనించామంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, అంటే అబ్సిసాస్ ఆఫ్ ఫోకాయ్. సో ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్. సో దీన్ని బట్టి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని మనకు అర్థమైంది. సో కాబట్టి అబ్సిసాస్ ఆఫ్ ఫోకాయ్. సో ఫోర్త్ వన్ పాయింట్ ద్వారా మనకి ఈ ఈక్వేషన్ అనేది అర్థమైంది. సో హైపర్బోలా యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.